బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని కోనంకి గ్రామంలో సమత నగర్ బిసి కాలనీలో షైక్ కాజావలి గృహంలో ఉన్న తగలబడిన 3 బైక్లు స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చిన గ్రామస్తులు. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ తన సిబ్బందితో కలిసి వివరాలు సేకరించారు. సిఐ మాట్లాడుతూ, సంఘటన జరిగిన సమయంలో మరో ఇంట్లో ఉన్న స్కూటీతో పాటు మొబైల్ ఫోన్ దొంగిలించబడటంతో దొంగతనానికి వచ్చిన వారే ఈ పని చేశారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో విద్యుత్ తీగలు కాలి ఉండటంతో ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక బైకులు తగలబడడం వల్ల తీగలు కాలి ప్రమాదం జరిగిందా అని తెలుసుకుని దర్యాప్తు నిన్న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కోనంకి గ్రామంలో సమతా నగర్ ఉంది. బీసీ కాలనీ. ఇది నేషనల్ హైవేకి సర్వీస్ రోడ్డు పక్కన ఉంటుంది. ఈ బీసీ కాలనీలో ఒక షేక్ కాజావలి అనే అతని ఇంట్లో 3 మోటార్ సైకిల్స్ తగలబడ్డాయి. ఈ కాజావలి సుమారు 1 నెల రోజుల క్రితం నుంచి కర్ణాటక బళ్ళారిలో వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి పెట్టి తన మోటార్ సైకిల్ తన షోడా బండి వరండాలో పెట్టున్నాడు. ఇల్లు ఖాళీగా ఉంటుంది కదా అని అతని బంధువులు కూడా దగ్గరలో ఉండే నివాసం ఉండే వేరే బంధువులు ఇంకో 2 మోటార్ సైకిల్స్ అక్కడే పెట్టారు. ఈ బండ్లు చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆ మంటలు చూసి ఈ కాజావలి కుమారుడు మస్తాన్ వల్లిని అరెస్ట్ చేశాడు. ఎదురింట్లో ఉంటున్నాడు మస్తాన్ వల్లి అంటే అందరి సహాయంతో మంటలు ఆర్పేశాడు. ఆ మంటలు ఆర్పిన తర్వాత గమనిస్తే వాళ్ళ మస్తాన్ వల్లి ఉండే పక్క పోర్షన్ నుండి వాళ్ళ బంధువులు ఇంట్లో ఉండాల్సిన ఒక స్కూటీ, అక్కడి నుంచి ఒక మొబైల్ ఫోన్ కూడా దొంగతనం జరిగినట్టుగా వాళ్ళు గుర్తించారు. కాబట్టి ఈ మోటార్ సైకిల్, ఈ మొబైల్ ఫోన్ దొంగిలించడానికి వచ్చిన వ్యక్తులే ఈ మోటార్ సైకిల్స్ కూడా తగలబెట్టి ఉండొచ్చు అని వాళ్ళు అనుమానపడుతూ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేరస్థలాన్ని పరిశీలించిన దాన్ని బట్టి ఇట్లా వాళ్ళు అనుమానించిన విధంగా అయినా జరిగి ఉండొచ్చు, లేదా షార్ట్ సర్క్యూట్ కూడా జరిగి ఉండే అవకాశం ఉంది. అక్కడ కరెంటు వైర్లు డాబా మీదుగా మెయిన్ సర్వీస్ లైన్ వెళ్తుంది. ఆ సర్వీస్ లైన్ కూడా షార్ట్ అయ్యి కాలిపోయి ముక్కలు పడి ఉన్నాయి. అది అంత పైకి మంటలు పోయి పైకి అది కాలిందా లేదా పైనుంచి ఆ షార్ట్ అయిన స్పార్క్స్ బయట ఉన్న బండి మీద పడడం వల్ల బండి అంటుకోవడం జరిగిందా అనేది విద్యుత్ శాఖ అధికారులు కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.